ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో మనం ఎక్కువగా గోరింట పెట్టుకుంటాం. అలాంటప్పుడు సిటీస్‌లో ఉన్న వాళ్ళకైతే ఆ గోరింటకైతే దొరకడమే లేదు. అలాంటప్పుడు మనము ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఈ 2 కూడా బాగా మిక్స్ చేసుకొని మధ్యలో ఖాళీ వదిలేసేయాలండి. ఇలా వదిలిన తర్వాత ఓ చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని సగాను వరకు పెట్టుకుని, చిన్న గిన్నెమో ముందు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పైనేమో వాటర్ గిన్నె పెట్టుకోవాలి. ఇలాగ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ వరకు స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. చిన్న గిన్నెలోకి ఇలాగ బ్రౌన్ వాటర్ వస్తుందండి. ఈ వాటర్ని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ వాటర్కి సరిపడగా కుంకుమని వేసుకోవాలి. ఈ వాటర్లో ఈ కుంకుమ పౌడర్ని కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకి చేతికి వేసేసుకోవడమే. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇంట్లోని ఈజీగా ఇలాంటి గోరింటాకుని అయితే రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.